ఒక వ్యక్తి జీవితం విర్రగొట్టబడినప్పుడే, శ్రమల్లోనే ఆ వ్యక్తి ఫలించేటువంటి అనుభవంలోకి వస్తాడు. ఫలించుటకు ఒక మార్గం ఏంటంటే విరవబడుట. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, బండ ఎప్పుడైతే కొట్టబడినప్పుడే ఆ బండ నుంచి నీళ్లు వచ్చింది. ఆ నీటి ద్వారా ఇశ్రాయేలు యొక్క దాహార్తి తీర్చబడింది. బండ కొట్టబడినంతసేపు బండలో ఏముందో తెలియదు. బండ కొట్టబడినంతసేపు ఆ ఇశ్రాయేలీలకి దీవెనకరంగా ఆ బండ మారలేదు. ఇప్పుడు నా జీవితంలో కూడా ప్రార్థనలో విరవబడాలి, శ్రమల ద్వారా విరవబడాలి. అలా విరవబడినటువంటి వారే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో విశ్వాస వీరుల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రతి విశ్వాస వీరుడు కూడా విరవబడినటువంటి వాడే. ఒక దావీదు జీవితాన్ని మీరు తీసుకున్నా, ఒక సమూయేలు జీవితాన్ని మీరు తీసుకున్నా, ఆ తర్వాత న్యాయాధిపతుల జీవితాన్ని మీరు తీసుకున్నా, ఆ తర్వాత దానియేలు జీవితాన్ని మీరు తీసుకున్నా, కొత్త నిబంధనల అపోస్తుల జీవితాన్ని మీరు తీసుకున్నా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విరవబడ్డాడు. కాబట్టే ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు.